హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కొండూరు ఫ్యామిలీ వ్లాగ్స్. సో మేమైతే ఉడిపిలో ఉన్న మాల్పే బీచ్కి వెళ్ళామండి. ఫస్ట్ మేమైతే ఉడిపిలో గుడి దర్శనం చేసేసుకొని అక్కడి నుంచి మేము ఈవినింగ్ బీచ్కి వెళ్ళాము. సో ఈవినింగ్ టైంలో అయితే కొంచెం క్లైమేట్ అవి చాలా బాగుంటుంది అని చెప్పి ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళామన్నమాట. సో బీచ్లో అయితే చాలా టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయండి. సో అక్కడ మేము వెళ్ళంగానే ఏం చేసామంటే ఫస్ట్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మా వేదాంశ్ అయితే చాలా ఇష్టంగా పారాస్లైడింగ్ చేయాలనుకున్నాడు. సో ఫస్ట్ అయితే మేము ఆ టికెట్స్ తీసుకున్నాము. తర్వాత మాకైతే మేము స్పీడ్ బోట్ రైడ్‌కి టికెట్ తీసుకున్నామనమాట. పిల్లలు అవంతా పారాస్లైడింగ్ అవి చేయలేరు కాబట్టి, సో మాకు కూడా కొంచెం భయమేసి మేమైతే తీసుకోలేదు. మా వేదాంశ్ అయితే వాళ్ళ బాబాయ్‌తో కలిసి పారాసైలింగ్‌కెళ్తున్నాడు. చూడండి అక్కడ రెడీ అవుతున్నారు ఇద్దరు. లైఫ్ జాకెట్స్ ఏసుకొని రెడీ అవుతున్నారనమాట అక్కడ. సో మేమైతే బీచ్ దగ్గర సైడ్‌లో నిల్చుకొనున్నాము. మా పిల్లలైతే మ్యూజిక్ చూస్తూ డాన్స్ ఏస్తున్నారు. సో మా వేదాంశ్ వాళ్ళ బాబాయ్‌తో కలిసి రెడీ అయిపోయాడు పారాసైలింగ్‌కెళ్ళడానికి. మా వాడైతే చాలా ఎక్సైటెడ్ అయ్యాడండి ఎళ్ళడానికి. సో, వాళ్ళైతే అక్కడ రెడీ అయ్యి బోట్ దగ్గరికెళ్ళిపోయారు. సో, మా పిల్లలైతే పక్కన మ్యూజిక్ వస్తూ ఉంటే వాటిని వింటూ డాన్స్ వేసుకుంటూ ఉన్నారనమాట బీచ్ దగ్గర. సో, వాళ్ళైతే బాగా ఇద్దరు కలిసి డాన్స్ ఏస్తూ ఉన్నారు. ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో, అక్కడైతే వాళ్ళిద్దరు రెడీ అయ్యారు బోట్ ఎక్కడానికి. సో, వాళ్ళైతే వెళ్లారండి. వాళ్ళైతే ఒక 1 అవర్ టైమ్ స్పెండ్ చేశారు. అదంతా కంప్లీట్ అవ్వడానికి. మేమైతే స్పీడ్ బోట్ రైడ్‌కెళ్ళడానికి లైఫ్ జాకెట్స్ ఏసుకొని మేము కూడా రెడీ అయిపోయామనమాట అందరము. మా సితారవి అయితే ఆ లైఫ్ జాకెట్స్‌లో భలే క్యూట్‌గా ఉన్నారు. సో, ఫస్ట్ అయితే వేసుకోవడానికి కొంచెం ఏడ్చారు గానీ, తర్వాత మళ్ళీ వేసుకున్నారు బోట్‌లో ఎళ్దాము అంటే. సో, మేమైతే బోట్ ఎక్కి రెడీగా ఉన్నామండి. వాళ్ళేం చేశారంటే 2 మినిట్సే అండి ఈ రైడ్ నాకైతే వేస్ట్ అనిపిచ్చింది. సో, అలా వెళ్ళి అలా తీసుకొచ్చేశారు. ఒక 2 మినిట్స్ కూడా మేము బోట్‌లో లేమనమాట. సో, చాలా డిసప్పాయింట్ అయ్యాం మేమైతే ఎక్కువసేపు బోట్‌లో ఎళ్ళలేకపోయామని చెప్పి. కానీ మా వేదాంశు, ప్రసాద్ అయితే చాలా సేపు బోట్‌లో ఉన్నారండి. ఆ పారాసైలింగ్ రైడ్స్ అన్నీ అయిపోయేంత వరకు వాళ్ళైతే సముద్రం మీద తిరుగుతూ ఉన్నారనమాట. సో, వాళ్ళైతే ఒక 1 అవర్ పైన టైం పట్టింది వాళ్ళకి రిటర్న్ అవ్వడానికి గూడా. సో, వాళ్ళు ఎంజాయ్ చేశారు. మా వేదాంశ్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. సో, వీళ్ళిద్దరైతే ఇంక స్టార్ట్ చేశారు. ఇంక వాటర్‌లో ఆడను, ఇసుకలో ఆడను స్టార్ట్ చేసుకున్నారనమాట. సో, వాళ్ళకింకా ఏం అర్థం కావట్లేదు. ఆ వాటర్ తాగేస్తున్నారు, అన్నీ తాగేస్తున్నారు. కానీ వాటర్ అయితే కొంచెము చాలా ఇసగ్గా కొంచెం డర్టీగా ఉన్నాయన్నమాట. ఆడుకుంటే పర్వాలేదు గానీ, వాళ్ళు ఆ వాటర్ ఎక్కువ తాగేస్తున్నారు. సో, మేము అయినా గూడా కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకుంటూ వాళ్ళ దగ్గరే ఉన్నాము. కొంచెం వాటర్ లోపలికి కూడా మేము ఎక్కువ డెప్త్‌లోకి తీసుకెళ్ళలేదు. ఇలా స్టార్టింగ్ వేవ్స్ వచ్చే దగ్గరే మేము వాళ్ళని వదిలేసాము ఆడుకోనివ్వడానికి. సో, మాకు కూడా కొంచెం వాటర్ అంటే కొంచెం భయము లోపలికెళ్ళాలంటే అన్నమాట. సో, మేము కూడా అక్కడే ఉండి వాళ్ళతో పాటు వాటర్‌తో ఆడుకున్నాం కాసేపు. వాళ్ళు ఎంతసేపు ఆడుకున్నా వాటర్‌లోంచి బయటికి రావట్లేదు. అందుకని మేమైతే వాళ్ళని తీసుకెళ్ళిపోయామనమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. సో, అక్కడ వాటర్‌లో చల్లగా ఉన్నాయి గానీ, బయట క్లైమేట్ మాత్రం కొంచెం హ్యూమిడిటీ ఉన్నిందనమాట. కొంచెం వేడిగా అట్లా ఉన్నింది. అయినా కూడా మేము పిల్లల్ని తీసుకెళ్ళిపోయాము. సో, మెయిన్ మేమేం చేసిన తప్పేందంటే పిల్లలకి ఎక్స్‌ట్రా క్లోత్స్ తీసుకెళ్ళలేదు. టవల్సే పెట్టుకున్నాం గానీ, బట్టలు వాళ్ళకి మర్చిపోయామనమాట. సో, వాళ్ళైతే అట్లాగే ఆ తడి బట్టలతోనే వాళ్ళు అలాగే ఆడుకుంటూ ఉన్నారు. సో, అక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయండి. చాలామంది యూత్ అయితే చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ జనాలు కూడా చాలామందున్నారు అక్కడ బీచ్‌లో. ఎంత మందున్నారంటే అంతమందున్నారు. గ్యాపే లేదెక్కడ. అండ్ పిల్లలు ఆడుకోవడానికి గూడా అక్కడ చాలా ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. సో, ఇట్లాగా అది బైక్ రైడింగ్ నాకు దాని పేరు తెలీదు గానీ, అవి గూడా చాలామంది జేస్తున్నారు. అండ్ పిల్లలు ఆడుకోవడానికి ట్రాంపోలిన్, హార్స్ అండ్ క్యామెల్ రైడ్స్, ఇంకా చాలా చాలా చిన్న చిన్న గేమ్స్ అన్నీ పెట్టారండి. పిల్లలైతే ఈవినింగ్ టైమ్స్‌లో బాగా ఎంజాయ్ జేస్తారు. మా పిల్లలు గూడా ఈ గేమ్స్ అన్నీ బాగా ఆడుకున్నారనమాట. సో, మేమైతే ఇంకా ఒక 1 అవర్ కూడా అక్కడ టైమ్ స్పెండ్ చేసాం. ఆల్మోస్ట్ 7:30 వరకు అక్కడే ఉన్నామనమాట. సో, అక్కడే ఉండి కొంచెం స్నాక్స్ కూడా దొరుకుతాయి. అవన్నీ కూడా తినేసి మేమైతే నైట్ ఎళ్ళిపోయాము. సో, అక్కడ ఒక ఐలాండ్ ఉంది మాల్పే బీచ్‌లోనే. సో, నేను ఈవినింగ్ మేమెళ్ళినప్పుడు ఏందంటే, అప్పుడు టైం లేదు మేమెళ్ళడానికి. సో, అందుకని మేము వెళ్ళలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మేము 9:30కి అది స్టార్ట్ అవుతదంట. సో, మేము ఆ టైంకెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. తీసుకొని మేమైతే ఆ బోట్‌లో వెళ్ళామండి. సో, ఆ బోట్ రైడ్ అయితే చాలా టైం ఉండింది. 20-25 మినిట్స్ ఉండిందనమాట. సో, దీనికి కూడా బోట్స్ కూడా టైం పడుతుంది. గ్యాప్‌లో వాళ్ళు 20 మినిట్స్ అట్లా గ్యాప్‌లో ఒక్కొక్క బోట్ వచ్చి మనల్ని ఎంతమంది ఉన్నారో వాళ్ళని తీసుకెళ్తూ ఉందనమాట.
సో మేము దీనికోసం అయితే కొంచెంసేపు వెయిట్ చేసాము. వచ్చిన తర్వాత అయితే చాలా ఫాస్ట్గా ఎక్కేసామన్నమాట. చాలామంది అయితే ఈ ఐలాండ్ వాటి కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. మేము ఇంక ఈ బోట్ రాగానే ఎట్లయినా ఎక్కేయాలి అని చెప్పి దూరి దూరి మరీ ఎక్కేసామన్నమాట. తెలిసిందే కదా, మన ఇండియన్స్ అంతా ఎట్లా ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడికి వెళ్ళిపోవాలని ట్రై చేస్తాం కదా, అట్లాగే మేము ప్లేస్ దొరకాలని చెప్పి ఫాస్ట్గా దూరి ఎక్కేసాము పిల్లల్ని పెట్టుకొని కూడా. సో మా పిల్లలైతే పాపము బాగా ఎంజాయ్ చేశారు. మా సితార అయితే ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారని అట్లాగే బోట్లో నుంచి వాటర్ చూస్తూనే ఉండింది, కళ్ళు కూడా ఆర్పకుండా. సో అక్కడ కనిపిస్తుందా, అదే అనమాట ఐలాండ్. బీచ్ దగ్గర మార్నింగ్ టైమ్స్లో అయితే చాలా వేడిగా ఉందండి. సో నేను ఈవినింగ్ వెళ్ళినప్పుడు మాకు అంత వేడి తెలియలేదు. సో మార్నింగ్ 9:30, 10 అవుతుంది మేము వెళ్ళేటప్పుడు ఆ ఐలాండ్ దగ్గర. చాలా వేడిగా ఉండింది. చాలా రోజుల తర్వాత నేను అంత వేడి ఫీల్ అయ్యాను అనమాట. సో మేమైతే ఎట్లా ఒకటి పిల్లల్ని పెట్టుకొని ఆ ఐలాండ్కి అయితే వెళ్ళాము. కానీ వ్యూ అయితే బాగుండింది అక్కడ. యాక్చువల్గా ఆ టైం మంచిగా స్పెండ్ చేయొచ్చు. ఎంతో ప్రశాంతంగా చాలా బాగుండింది అక్కడైతే ఐలాండ్ దగ్గర. సో బట్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే వేడి ఎక్కువగా ఉండిందండి. సో దానివల్ల మేమైతే ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు అక్కడ. సో ఐలాండ్లో 1 to 2 అవర్స్ వరకు కూడా టైం స్పెండ్ చేయొచ్చు అంటండి. మనం ఒక టికెట్కి ఇంత టైం అని ఇస్తారు కదా, సో అట్లాగా. బట్ ఎవ్రీ ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ గ్యాప్లో ఒక్కొక్క బోట్ వచ్చి అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి కూడా బోట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఐలాండ్ దగ్గరికి అయితే మేము అక్కడ అట్లా ఫ్రంట్ స్టార్టింగ్ అయితే చాలా బాగా కట్టున్నారు ఐలాండ్ దగ్గర. సో పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న చిన్న ప్లే ఏరియా ఉన్నాయన్నమాట. సో అక్కడ బోట్ ఆగనే లేదు. జనాలైతే అప్పుడే లైఫ్ జాకెట్స్ తీసేసి దిగడానికి రెడీ అయిపోతున్నారు. సో మేమైతే కొంచెము పిల్లల్ని పట్టుకొని నిదానంగానే దిగామండి. సో దిగేటప్పుడు ఎక్కేటప్పుడు డ్రెస్సులు అయితే ఫుల్గా తడిచిపోతాయి అన్నమాట. బట్ మనం ఎక్స్ట్రా డ్రెస్సెస్ క్యారీ చేయడం మంచిది ఇట్లాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు. సో పిల్లలకైతే మస్ట్గా క్యారీ చేయాలండి. సో మేమైతే ఒక అంబ్రెల్లా కూడా క్యారీ చేసాము అక్కడ వేడిగా ఉంటుందని. సో ఇది ఎంట్రన్స్, కానీ బ్యూటిఫుల్గా ఉన్నిందండి ఐలాండ్ అయితే చాలా బాగుండింది. సో అక్కడక్కడ కూర్చోవడానికి ప్లేసెస్ చిన్న చిన్న బెంచెస్ వేసున్నారు. సో బయట కూడా రాళ్ళు దగ్గర అవి బాగా ఫొటోస్ దిగడానికి చాలా బాగా ఉన్నింది. మేమైతే ఎంట్రన్స్లోనే కాసేపు కూర్చున్నాము. అట్లా పిల్లల్ని పెట్టుకొని కాసేపు కూర్చున్నాము. వాళ్ళైతే ముందు నుంచే హాట్ హాట్ అనుకుంటూ ఉన్నారు. సో లోపల కూడా ఐలాండ్ లోపల కూడా కొంచెం ప్లే ఏరియా ఉంది లోపల ఆడుకోవడానికి. సో చూసారా ఇవన్నీ ఊగడానికి స్వింగ్ అయి ఉన్నాయన్నమాట. సో మా పిల్లలు కూడా కాసేపు ఆడిన తర్వాత కాసేపు అక్కడ ఇలా చిన్న హట్ లాగా వేస్తున్నారు. అక్కడ నీట్గా ఉంటే అక్కడ కూర్చున్నాం అనమాట కాసేపు. ఆ తర్వాత మేము కాసేపు అక్కడ బీచ్లో టైం స్పెండ్ చేసి తర్వాత మేము రిటర్న్ అయిపోయాం. మేము బీచ్ దగ్గరే వాకబుల్ డిస్టెన్స్లో రూమ్ కూడా బుక్ చేసుకున్నాము. సో ఈజీగా వెళ్ళి రావడానికి ఈజీగా ఉంటుందని. సో బీచ్ అయితే మాత్రం ఐలాండ్ అయితే మాత్రం నాకు చాలా నచ్చిందండి. ఫస్ట్ టైం ఇట్లాంటి ఐలాండ్కి వెళ్ళాను అనమాట నేను. సో నాకైతే వ్యూ అదంతా చాలా బాగా ప్రశాంతంగా చాలా బాగా నచ్చింది. చూసారు ఎంత బాగుందో. సో మేమైతే ఒక 2 డేస్ అక్కడ ఉడిపిలోనే ఉన్నాము. తర్వాత మేమైతే బెంగుళూరుకి రిటర్న్ అయిపోయాము. బీచ్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీ పిల్లల్ని తీసుకెళ్తే కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అంతే అండి ఈ వ్లాగ్. మీకు కానీ వ్లాగ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్.